ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 20వ భాగం తెలుసుకుంటున్నాము. పూజా విధానము. భగవానుడు ఉద్ధవునకు పూజా విధానం గురించి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, క్రియాయోగమనబడే భగవంతుని ఆరాధనా విధానాన్ని నీవు వినాలనుకుంటున్నావు కాబట్టి నీకు చెబుతున్నాను, విను. భగవంతుని ఆరాధనము ముఖ్యంగా 3 విధాలు. అది 1 వైదికము, 2 పాంచరాత్ర తాంత్రికము, 3వది ఈ రెండింటి మిశ్రమము. వైదికము, పాంచరాత్ర తాంత్రికము, మిశ్రమము 3వది. వైదిక విధానంలో గాయత్రి ఉపదేశాన్ని పొందిన వాళ్ళు ఒక ప్రతిమ యందు కానీ, ఒక వేదిక మండపమునందు కానీ, అగ్ని యందు కానీ, సూర్యుని యందు కానీ, జలములో కానీ, హృదయమందు కానీ జగద్గురువైన నేను ఉన్నట్లుగా భావించాలి. కోరికలు లేకుండా ఆరాధించాలి. దంతధావనము, స్నానము ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు వైదిక లేదా తాంత్రిక మంత్రాలను ఉచ్చరిస్తూ గంగకు అర్ఘ్యమిచ్చి స్నానం చేయాలి. స్నానము చేసేటప్పుడు వైదిక లేక తాంత్రిక మంత్రాలను ఉచ్చరిస్తూ గంగకు అర్ఘ్యమిచ్చి స్నానం చేయాలి. సంధ్యావందనము చేయాలి. ఆరాధ్య దేవతా ప్రతిమను శిలతో కానీ, కర్రతో కానీ, లోహముతో కానీ చేయించి ప్రతిష్ఠించుకోవాలి. మట్టితో, చందనాలతో కూడా చేయించుకోవచ్చు. లేకపోతే శాలిగ్రామాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ పెట్టుకోవచ్చు. లేదా హృదయంలోనే దేవతామూర్తిని నిలుపుకొని ఆరాధించవచ్చు. విగ్రహాలు స్థిరంగా ప్రతిష్ఠింపబడినవి, తాత్కాలికంగా పెట్టబడినవి ఉండవచ్చు. 2 విధాలు. తాత్కాలిక ప్రతిమలకు ఆహ్వానము, విసర్జనము చేయాలి. ఆవాహనం చేయగానే ప్రతిమ యందు ఆ దైవము ప్రవేశించినట్లుగా గ్రహించాలి. శాలగ్రామములో దైవము ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ఆవాహనము చెయ్యనవసరం లేదు. మట్టి, ఇసుక, చందనంతో చేయబడిన ప్రతిమలకు, చిత్రపటాలకు అభిషేకం చెయ్యకూడదు. ప్రోక్షణము చేస్తే సరిపోతుంది. శుభ్రమైన మంచి సామాగ్రితో పూజించాలి. హృదయంలో ఉన్న దేవతను ఆరాధిస్తే పూజా సామాగ్రితో పని లేదు. భక్తితో జలం అర్పించినా చాలు. భక్తి లేనిదే ఏం పెట్టినా, ఎంత పెట్టినా వ్యర్థము. కేవలము ఆ దేవుని యందు ప్రేమ ఉంటే సరిపోతుంది. పూజా సామాగ్రిని చేకూర్చుకొని దర్భాసనము వేసుకొని తూర్పు ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కానీ ఆరాధ్య విగ్రహానికి ఎదురుగా కూర్చోవాలి. ముందుగా గురువును స్మరించాలి. అంగన్యాస కరన్యాసములను బీజాక్షాలతో ఆచరించి పవిత్రం చేసుకోవాలి. విగ్రహాన్ని చందన పుష్పాలతో అలంకరించాలి. అర్ఘ్యం అంటే దేవత హస్తాలను కడిగే జలము. దీనిలో చందనము, పుష్పాలు, అక్షతలు, యవలు అంటే బార్లీ గింజలు, కుశదర్భాలు, నువ్వులు, ఆవాలు, దూర్వారు అంటే పచ్చగడ్డి కలుపుతారు. తర్వాత పాద్యము. పాద్యము అంటే దేవతా పాదాలను కడిగే జలము. దీనిలో శామక బియ్యము, దూర్వాలు, పద్మ పుష్పాలు, విష్ణుక్రాంత పుష్పాలు కలుపుతారు. తర్వాతది ఆచమనీయము అంటే దేవతల నోటిని కడిగే జలము. దీనిలో జాజికాయ, లవంగాలు, కంకోలం మొక్కలు కలుపుతారు. కలశముతో జలాన్ని ఉంచి మంత్రాలతోటి ఆ జలాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ జలముతో దేవతా మందిరాన్ని, పూజా ద్రవ్యాలను, తన శిరస్సును ప్రోక్షించాలి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయ జలపాత్రలను నింపి ప్రోక్షించాలి. హృదయాయ నమః అంటూ అర్ఘ్యపాత్రలోనికి, శిరసే స్వాహ అంటూ పాద్య పాత్రలోనికి, శిఖాయై ఔషట్ అంటూ ఆచమనీయ పాత్రలోనికి, గాయత్రి మంత్రంతో 3 పాత్రలలోనికి మంత్రం పఠించి వినిపించాలి. తరువాత ప్రాణాయామం చెయ్యాలి. హృదయస్థానంలోని పద్మమందు జీవుడు ఉంటాడు. ఉదాత్త స్వరంతో ఉచ్చరింపబడిన ఓంకారముతోటి, ఆ, ఊ, మాలలతోటి మకారమైన
జీవుని ధ్యానించాలి. ఆ జీవుడే శరీరమంతా చైతన్య రూపంలో నిండి ఉన్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలి. ఎలాంటి ఆవరణలు లేని నిర్మల జీవాత్మయే పరమాత్మ అని భావించి పూజించాలి. మానసికమైన ఉపచారాలతోటి హృదయస్థమైన పరమాత్మను ఆరాధించి ఎదురుగా నిలుపబడిన ప్రతిమయందు భగవానుని ఆవాహనం చెయ్యాలి. ఆయా ముద్రలతోనూ మంత్రాలతోనూ ఆవాహనం చేసి పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము సమర్పించాలి. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనే 4 పాదాలు త్రిగుణాలు అనబడే 3 పలకలు గల పీఠాన్ని నిలపాలి. ఆ పీఠము పైన విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వ, సత్య, ఈశాన, అనుగ్రహ అంటే అనుపల అనే 9 శక్తులను చుట్టూ స్థాపించాలి. పీఠం మధ్యములో 8 రేకులతోటి పద్మాకారంగా, మధ్యను మెత్తటి కన్నికలతోటి, కేసరాలతోటి ఒక ఆసనాన్ని ఉంచినట్లుగా భావించాలి. ప్రతిమ వెనుకను గోళాకారంలో అగ్ని, దాని వెనుకను చంద్రుడు, దాని వెనుకను సూర్యబింబము తేజరిల్లుతున్నట్లుగా భావించాలి. పద్మం మధ్యనున్న కన్నికపై ఉన్న ఆసనం మీద భగవానుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ఆయనను అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజించాలి. తరువాత ఆయన యొక్క హస్తభూషణాలైన సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌమోదకి గద, నందక ఖడ్గము, శాగ్ధ ధనస్సు, నాగలి, రోకలి లాంటి ఆయుధములను, అలంకారాలైన కౌస్తుభమణి, వైజయంతిమాల, శ్రీవస్త చిహ్నము మొదలైన వాటిని పూజించాలి. తరువాత అష్టపార్షదులైన నంద, సునంద, ప్రచండ, చండ, మహాబల, బల, కుముద, కుముదేక్షణులను స్వామి చుట్టూ నిల్చున్నట్లుగా భావించి పూజించాలి. స్వామి వైపు చూస్తూ నిల్చొని ఉండే గరుత్మంతుణ్ణి పూజించాలి. తరువాత దుర్గా, గణేశ, వ్యాస, విశ్వక్సేనులు స్వామి యొక్క 4 వైపులా ఉన్నట్లుగా పూజించాలి. స్వామికి కుడివైపుగా నిజ గురువు నిల్చున్నట్లుగా భావించి పూజించాలి. అష్టదిక్పాలకులైన ఇంద్రుని తూర్పునను, అగ్నిని ఆగ్నేయ దిశలోను, యముని దక్షిణ దిశలోను, నిర్భతిని నైరుతిలోను, వరుణుని పశ్చిమంలోను, వాయువును వాయవ్య దిశలోను, కుబేరుని ఉత్తరాన, ఈశానుని ఈశాన్యంలోనూ స్థాపించి పూజ చెయ్యాలి. పరిమళ మంత్రజలాలతో భగవానునకు స్నానం చేయించి అంటే అభిషేకం చేయించాలి. స్నాన సమయంలో సువర్ణ ఘర్మం అనబడే అనువాకాన్ని, పురుష సూక్తాన్ని, మహాపురుష విద్యను, జితంతే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు, మహాపురుష పూర్వజ అని పఠించాలి. ఇంద్రో మహాశోణే మొదలైన రుక్కులను చదవాలి. తరువాత వస్త్రము, ఉపవీతము, ఆభరణాలు సమర్పించాలి. తులసీ దళాలు, పుష్పమాలలు, చందనాది సుగంధ ద్రవ్యాలు భక్తితో అర్పించాలి. తరువాత అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, ధూపదీప నైవేద్యాలను ప్రేమతో అర్పించాలి. ఆయా పర్వదినాల్లో పంచామృత స్నానము చేయించాలి. ప్రతిదినము కానీ పర్వదినాల్లో కానీ పాయసము, నెయ్యి, ఆవుపాలు, భక్ష్యాలు, పప్పు, పెరుగు మొదలైనవి ప్రీతితో నైవేద్యం చెయ్యాలి. ఏకాదశి, పౌర్ణమి మొదలైన పుణ్యదినాలలో అధికంగా అన్నాదులను నివేదించి పంచిపెట్టాలి. నృత్యగీత సంకీర్తనలు చెయ్యాలి. అగ్నిని ఆరాధించేటప్పుడు శాస్త్రోక్తముగా కుండము, వేదిక, గుర్తము ఏర్పాటు చేసి అగ్నిని పెట్టి ప్రజ్వలింపచేసి ప్రోక్షణం చెయ్యాలి. అగ్ని మధ్యస్థంగా బంగారు కాంతులతోనూ శంఖ చక్ర గదాపద్మధారి అయి కిరీట
కుండల భుజకీర్తులు, కౌస్తుభ వైజయంతి, పట్టు పీతాంబరధారి అయి ప్రకాశించే భగవానుని ధ్యానించాలి. సమిధలను నేతిలో తడిపి హవిస్సులను అర్పించాలి. ప్రజాపతయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ అంటూ హోమం చెయ్యాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని స్వాహాతోనూ పురుష సూక్తాన్ని పఠిస్తూ నేతితో హోమం చెయ్యాలి. తరువాత అగ్నిని స్విష్టకృతే స్వాహ అంటూ పూజించాలి. తరువాత పీఠ దేవతలను, అంగదేవతలకు, ఆవరణ దేవతలకు, అస్త్రాలకు, ఆభరణాలకు, పార్షదులకు ఆరాధన చెయ్యాలి. తరువాత మూలమంత్రమైన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యాలి. భగవంతునకు ఆచమనీయం సమర్పించి ఆసనం పైన ఆసీనునిగా చేసి విక్ష్వక్సేనునకు ఆచమనీయం చేయించి భగవన్ నివేదితమైన పదార్థాన్ని ఇవ్వాలి. తరువాత స్వామికి కర్పూర తాంబూలాలిచ్చి పుష్పాంజలి సమర్పించి అనంతరము నృత్యగానాదులను దర్శింపచేయాలి. భగవత్ కథలను చెప్పి వినిపించాలి. మంత్రాలతో స్తుతించాలి. పరమేశ్వరుడు ప్రీతి చెందుగాక, ఈ సంసార సాగరములోని కామక్రోధాదులైన ఘోర మకరాల నుండి నన్ను రక్షించుగాక అని ప్రార్థించి స్వామి పాదాల చెంత ఉన్న పుష్పాన్ని నా ప్రసాదంగా గ్రహించి శిరస్సున ధరించాలి. తాత్కాలికమైన విగ్రహాల నుండి ఆవాహన చేయబడిన శక్తిని ఉపసంహరించుకొని హృదయ కమలంలోకి తీసుకోవాలి. విగ్రహాలను నదిలోనో తటాకంలోనో విసర్జించాలి. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని గ్రహించాలి. భగవద్భక్తుడు భగవంతుని తన హృదయమందు సర్వభూతాలయందు గుర్తించి ఆరాధించాలి. ధనవంతులు మందిరాలను నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠింపచేసి నిత్య పూజలు ఉత్సవాలు జరిపిస్తుండాలి. ఆలయ నిర్వహణకు ఆదాయం వచ్చే ఆస్తులను సమకూర్చాలి. ఈ విధంగా భగవానుని ఆరాధించేవారే కాకుండా వారి దివ్య కార్యక్రమాల్లో సహాయం చేసిన వారంతా భగవానునితో ఐక్యమవుతారు అని శ్రీ భగవానుడు ఉద్ధవునకు చెప్పాడు. భగవానుడు ఉద్ధవునికి జ్ఞానయోగము గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.